తాజా 30 కుకునూరుపల్లి సిద్దిపేట సమీపంలో ఉండే ఒక చిన్న పట్టణం ఇప్పుడు బాగా వార్తల్లో నలుగుతోంది. ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తూ సూసైడ్ చేసుకున్న ప్రభాకర్ రెడ్డి బాగోతాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. శిరీషను లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టడం, ఆమె ఆత్మహత్య చేసుకోవడం, దీంతో భయపడి ఎస్ఐ కూడా సూసైడ్ చేసుకోవడం తెలిసిందే. తాజాగా ఈ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కొత్త కోణం బయటపడింది. ఏకంగా మాజీ డీజీపీ కూతుర్ని కూడా కెలికిన సంగతి వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ డీజీపీ కోటేశ్వరరావుకు ఒక బిల్డింగ్ రెంట్ విషయంలో సమస్య వచ్చింది. ఈ సమస్యను సెటిల్ చేయడానికి ఈ డీజీపీని ప్రభాకర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. అద్దె వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఆయన కుమార్తె శ్వేతను కూడా బెదిరించారు. తన పట్ల ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించారని శ్వేత ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆరోపించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఈ రిటైర్డ్ డీజీపీ సిస్టర్కు ఒక భవనం ఉంది. ఆమె విదేశాల్లో ఉంటోంది. ఈ బిల్డింగ్లో కాఫీ షాప్ పెట్టుకునేందుకు కొందరికి అద్దెకిచ్చారు. అద్దెకు తీసుకున్న తర్వాత ఈ భవనంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. దీంతో భవనాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులను రిటైర్డ్ డీజీపీ కోరారు. వారు వినిపించుకోలేదు. ఈ వ్యవహారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. కాఫీ షాప్ పెట్టినప్పుడు 40 లక్షల రూపాయల ఖర్చయిందని, ఆ మొత్తం ఇస్తేనే ఖాళీ చేస్తామని నిర్వాహకులు చెప్పారు. దీనికి రిటైర్డ్ డీజీపీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఈ అంశంపై కోర్టు స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత శ్వేత ఆ భవనం వద్దకు వెళ్లారు. ఆ టైంలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఉన్నారు. సమస్యను సెటిల్ చేసుకోవాలని శ్వేతకు చెప్తూ ఆమె పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారు. ఆమెను బెదిరించారు. ఆ తర్వాత తండ్రి కూతురును పోలీస్ స్టేషన్కు పిలిపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో శ్వేత ప్రభాకర్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయంలో తమకు కోటేశ్వరరావు నుంచి కానీ శ్వేత నుంచి కానీ ఎలాంటి ఫిర్యాదు రాలేదని సిఐ శ్రీనివాస్ చెప్తున్నారు. అసలు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తండ్రి కూతురులతో మాట్లాడిన ఆధారాలు కూడా లేవని సిఐ అంటున్నారు. ఈ వ్యవహారం డీజీపీ అనురాగ్ శర్మ దృష్టికి వెళ్ళింది. ఆయన బంజారాహిల్స్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రిటైర్డ్ డీజీపీ కోటేశ్వరరావు నడవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని స్టేషన్కు పిలిచి అవమానించడం బాధాకరమని అనురాగ్ శర్మ అన్నట్లు తెలుస్తోంది. ఏకంగా రిటైర్డ్ డీజీపీని, ఆయన కూతురిని బెదిరించే స్థాయికి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వెళ్లారంటే ఆయన ఏ స్థాయికి తెగించారో అర్థమవుతుంది.